నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, నేనేం తప్పు చేయలేదు. నన్ను హ్యాబిచువల్ అఫెండర్ అని ప్రభుత్వం అంటున్నది. ఏంటిది హ్యాబిచువల్ అఫెండర్? నేను మొదటిసారి జైలుకి వెళ్ళింది 2011లో తెలంగాణ ఉద్యమంలో జైలుకి వెళ్ళినాను, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా. అది నేను చేసిన నేరమా? ఆ తర్వాత మళ్ళా 2013లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కంటే కొంత ముందు చెంచల్గూడ జైల్లో వేసారు. అది కూడా తెలంగాణ ఉద్యమ కేసులోనే, మిలియన్ మార్చు ఆయో కేసులు. దానికి నన్ను హ్యాబిచువల్ అఫెండర్ అంటారా? ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉద్యమంలో అప్పుడు జైలుకు పోతే దానికోసం నేను చేసింది నేరమా? 2024లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యుత్ కొరత ఉన్నది, నీటి షార్టేజ్ ఉన్నది అని రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించినందుకు రేవంత్ రెడ్డి గారు తప్పుడు ట్వీట్ వేస్తే దాన్ని నేను ఫ్యాక్ట్ చెక్ చేసినందుకు అప్పుడు కూడా తప్పుడు కేసులు వేసి 10 రోజులు అక్రమ కేసులు వేసి నా మీద జైల్లో పెట్టడం జరిగింది చెంచల్గూడలో. అంటే కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు ఇప్పుడు నన్ను హ్యాబిచువల్ అఫెండర్ అంటున్నారు. వేసిన ప్రతి ఒక్క కేసు కూడా, ఈ 34 కేసులలో కూడా ఒక్క కేసు కూడా ఎవరు సామాన్య ప్రజలు కాదు. ఎందుకంటే నేను ప్రజలను ఇబ్బంది పెట్టలేదు, నేను ప్రజల కోసం మాట్లాడినా. వేసిన ప్రతి దాంట్లో కూడా కంప్లైంట్. పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక కేసు, సీతక్క గారిని మొన్న నేను అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కాంట్రాక్ట్ లో సిబిఐ విచారణ చేయండి అని అడిగిన. నేను వారం రోజులు అది అడిగేసరికి కథం, నువ్వు వారం రోజులు నన్ను ఇదే అడుగుతావా అని 16 రోజులు జైల్లో పెట్టిన పరిస్థితి. ఆ రాఘవ కన్స్ట్రక్షన్స్ కోత్వాల్ కూడా దగ్గరికి పోయి ఆ పెయింట్ను దుడిస్తే రాఘవ కన్స్ట్రక్షన్స్ అని బయటపడ్డది. అది నేను చేసిన నేరమా? నేను హ్యాబిచువల్ అఫెండర్నా? దాన్ని క్వశ్చన్ చేసినందుకు ఇవాళ అందుకే కదా మీ ప్రభుత్వం కూల్చేసిన పరిస్థితి. కుక్కట్పల్లి జడ్జి గారికి కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నా. ఎందుకంటే అర్ధగంట వారు నా తరఫున వకాల్తా పుచ్చుకున్నారు. ఆ రోజు 10 సంవత్సరాలు శిక్ష పడే సెక్షన్ వేసారు, వారే తీపిచ్చేసారు దాన్ని. అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇక ప్రజాపాలన, మొహబ్బత్ కి దుకాన్, ఎన్నెన్నో పెద్ద పెద్ద మాటలు మాట్లాడు. పాపం పోలీసు వాళ్ళని మిస్యూజ్ చేసుకుంటున్నారు, బాధేస్తున్నది. నిన్న కస్టడీ అని పెట్టారు. కస్టడీ అని పెట్టి పాపము ఐపీఎస్ ఏఎస్పీ గారు, డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐలు, కానిస్టేబుల్ అందరు కూడా అక్కడ కూర్చొని క్వశ్చన్ పేపర్ పైనుంచి వస్తుంది, సీఎంఓ నుంచి ఈ క్వశ్చన్ పంపిస్తారు. 16 సార్లు పాపం పేపర్ ఎడిట్లు. అల్టిమేట్ గా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే కస్టడీలో 8 గంటలు నన్ను అడిగింది ఏంది, నీ వైఫై పాస్వర్డ్ ఏంది అని అడుగుతారు. ఏ వైఫై వాడుతున్నావు? ఆ వైఫై చూస్తే ఏమొస్తుంది? మా బిడ్డ కోకో మెల్లన్ కార్టూన్లు చూస్తారు, గది చూస్తారా మీరు రాష్ట్ర ప్రభుత్వంలో ఉండి? లేదా మేము ఏం ఓటీటీ చూస్తున్నామని చూస్తారా? గింత కాంగ్రెస్ ప్రభుత్వానికి గింత పని లేకుండా ఉన్నారా? ఇప్పుడు అల్టిమేట్ గా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మొబైల్ ఫోన్ కావాలి, ఈమెయిల్లు కావాలి, పాస్వర్డ్లు కావాలి. ఈ ఒక్క సంవత్సరంలోనే అఫ్జల్ గంజ్ లో ఫైరింగ్ అయింది, చందానగర్ ఖజానా జ్యువెలరీలో కూడా ఫైరింగ్ అయింది. ఒక ఏటీఎం దగ్గర గన్ను పట్టుకుని పొద్దున దోపిడీ చేసిరు, అది కూడా దొరకలేదు అనుకుంటా. కరీంనగర్ ఫైరింగ్ అయింది, అది కూడా దొరకలేదు అనుకుంటా ఇప్పటి వరకు. ఎందుకు? దీని కారణం ఏంటిది? ఎందుకంటే పోలీసు ఉన్నది ప్రజలను రక్షించడానికి, ప్రతిపక్షాలను శిక్షించడానికి కాదు. నిర్మల్ జిల్లా ఏఎస్పీ గారు, డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐలు, కానిస్టేబుల్ మొత్తము నా మీద ఫోకస్ చేస్తే, నా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా మీద గంటలు దినాలు ఫోకస్ చేస్తే రాష్ట్రం యొక్క లా అండ్ ఆర్డర్ ఎవరు చూసుకుంటారు? హోంమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతున్నారు. యు ఆర్ వేస్టింగ్ ద టైమ్, ద ప్రీషియస్ టైమ్ ఆఫ్ ద స్టేట్. యు ఆర్ వేస్టింగ్ ద టైమ్ ఆఫ్ ద పోలీస్ సర్వీసెస్. ఒకటి చెప్తున్నాను, ఐఎమ్ బ్యాక్ టు క్వశ్చన్. రేవంత్ రెడ్డి గారు ఇలా నేను చేయబట్టే కదా సోమ్ డిస్టిలరీస్ అనే ఒక నకిలీ మద్యం కంపెనీ మేము బీఆర్ఎస్ వాళ్ళం ఎత్తినాం. అసెంబ్లీలో బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిర్రు, మేము ప్రశ్నించినాం, ప్రభుత్వాన్ని ఒత్తిడి పెట్టినాం. కాబట్టి ప్రభుత్వం రద్దు చేసుకున్నది సోమ్ డిస్టిలరీస్ అనే ఒక మద్యం కంపెనీతోని. అది మాట్లాడడం, ప్రశ్నించడం నేరమా? ఇలా రకరకాల అంశాలు. మూసీ కాంట్రాక్టు ఓ పాకిస్తాన్ నుంచి కుంభకోణం చేసిన సంస్థకి ఎట్లిచ్చిరు అని అనగానే మీరు కేసేస్తారు. ఏఐసిసి సంపత్ కుమార్ గారు భ్రమరా ఇన్ఫ్రా అనే ఒక కంపెనీ పోలీస్ కంప్లైంట్ రాసింది, నా దగ్గర డబ్బులు అడుగుతున్నారని. దాన్ని ప్రశ్నించడానికి విచారణ చేయాలి కానీ కేసు. క్యారెక్టర్ అసాసినేషన్ ఒకవైపు, మళ్ళా వ్యక్తిగతంగా మా కుటుంబ సభ్యులను లాగడం. ఇందులో కాంగ్రెస్ ఎంత చిల్లర పార్టీయో దిగజారుతున్నది. నా ముందు ఇన్ని కాల్స్, పుస్తకాలు పెట్టి ఈ నంబర్ ఎవరిది, ఈ నంబర్ ఎవరిది, ఈ నంబర్ ఎవరిది అని అంటే మీరేమైనా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారా? గింత డేటా ఎట్లొచ్చింది? నేను మాట్లాడే ప్రతి ఒక్క కాల్ నేను ఆఖరికి అంటే మా చుట్టాలను కూడా, వాళ్ళని కూడా అడుగుతున్నారు, ఈయనెవరు, వీళ్ళెవరు అనేది. లొకేషన్లు అడుగుతున్నారు, ఇక్కడికి ఎందుకు పోయినావు, అక్కడికి ఎందుకు పోయినావు అని. ఫోన్ ట్యాపింగ్లు, ఫోన్ హ్యాకింగ్లు, వైఫై హ్యాకింగ్లు చేస్తున్నారు అని నిన్న కస్టడీలో అడిగిన ప్రతి ప్రశ్నతో నాకు అర్థమవుతున్నది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తున్నది ఇది అని. ఎస్ఎస్సీ పేపర్ లీక్, నకరేకల్ ఎస్ఎస్సీ పేపర్ లీక్ పత్రికల్లో వచ్చినాయి, దాన్ని ప్రశ్నించడానికి 3 కేసులు. హ్యాబిచువల్ అఫెండర్ నా? నేను పేపర్ లీక్ జరిగింది వాస్తవమే, పేపర్లలో వచ్చింది వాస్తవమే, ఆ పేపర్ ఆర్టికల్ ని పోస్ట్ చేస్తే కేసు అంట. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో చెట్లు నరికేసింది వాస్తవం కాదా?
సుప్రీంకోర్టే ముటికాయలు కొట్టింది వాస్తవం కాదా? దాన్ని అడిగినందుకు 4 కేసులు అంట. దానికి నేను హ్యాబిచువల్ అఫెండర్ అంట. ఒకవేళ మీరు దీన్నే హ్యాబిచువల్ అఫెన్స్ అని అనుకుంటే సరే, నేను ప్రశ్నిస్తూనే ఉంటా, మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటా.